ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ కిస్మత్పూర్లో మహిళ డెడ్ బాడీ కలకలం రేపింది. గుర్తు తెలియని మహిళను హత్య చేసి బ్రిడ్జ్ కింద పడేసి వెళ్లిపోయారు. ఇక సమాచారం అందుకున్నటువంటి రాజేంద్ర నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పలు ఆధారాలు సేకరించారు. కిస్మత్పూర్లోని బ్రిడ్జ్ కింద మహిళ మృతదేహాన్ని తీసుకువచ్చి ఇక్కడికి పడేసినట్లుగా తెలిపారు. అయితే నగ్నంగా పడి ఉంది అని, అదేవిధంగా గాయాలు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. మృతదేహాన్ని 3 రోజుల క్రితం పడేసినట్లుగా తెలుస్తుందని అన్నారు. పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా అనేది చూస్తున్నామని, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నామని, త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఈరోజు 16/9/2025 మనకి 12 o'clock టైంలో ఇక్కడ ఒక అన్నోన్ లేడీ డెడ్ బాడీ వితౌట్ క్లోత్స్తో ఉన్నదని మనకి ఇన్ఫర్మేషన్ రాగా ఇక్కడికి వచ్చి చూస్తే 25 to 30 years మధ్యలో ఒక లేడీని చంపి ఇక్కడ అబాండన్ చేసినట్టుగా సీన్ని బట్టి చూస్తే వేరే దగ్గర చంపేసి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ తన లేడీ మీద ఎటువంటి ఇంజరీస్ లేవు, బాడీ క్లోత్స్ కూడా లేవు. ఆ బాడీని బట్టి చూస్తే ఒక 3 days బ్యాక్ తనని చంపి ఇక్కడ పడేసినట్టుగా కనిపిస్తుంది. దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. అండ్ ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. కొంచెం దాన్ని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది. 25 to 30 years మధ్యలో ఉంటుంది. మన స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్ని వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేసినాము. అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయనే అనేదాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. మన క్లూస్ టీము అండ్ డాగ్ స్క్వాడ్ వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ వాళ్ళు కూడా వచ్చినారు. ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాం. త్వరలో ఎవరు దీనికి కారణం అనేది ట్రేస్ చేస్తాం.